డిజిబొమ్మ ఛానల్ కు స్వాగతం. అద్భుతమైన నవ్వును కురిపించే కథల కోసం మా డిజిబొమ్మను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. వీళ్ల తాతకి అనుకున్నా ప్రతిదీ ఆరా తీసే క్యూరియాసిటీ ఇప్పుడు వీడికి కూడా పట్టుకుంది. అమ్మా అవన్నీ కల్పకు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు యూజ్ అవుతుందో తెలీదు. ఇంపార్టెంట్, నా కళ్ళ ముందు ఉండాల్సిందే. అరే రా బాబు, ఏం అవసరం లేతుంది. అమ్మా ప్లీజ్, ఇది నా కేసు కోసం చాలా ముఖ్యం. అబ్బా నువ్వు వినవురా? సరేలే, నీ ఇష్టం. ముందు లేచి ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళు. సరే విజయ్, జాగ్రత్తగా వెళ్ళు. ప్రతి దానిలో తల దూర్చకు. అమ్మా బాయ్, నాన్న బాయ్. అమ్మా విజయ్ కాదు, విజయ్, డిటెక్టివ్ విజయ్. తేజ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఉదయం ఏడ్చినట్టే ఉంది. వెంటనే తెలుసుకోవాలి. తేజ, ఏమైంది? నా వాటర్ బాటిల్ పోయింది. మా అమ్మ బర్త్డేకి ఇచ్చింది. ఓ బ్లూ బాటిలా? దానిపైన నీ నేమ్ ఉంటుంది కదా. హా, అదే బాటిల్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ బాటిల్ నేను వెతికిస్తాను. థ్యాంక్స్ రా విజయ్. తేజ, ఎప్పటి నుండి కనిపించలేదు? నిన్నటి నుండి. నిన్న ఎక్కడికి వెళ్ళావు? లైబ్రరీ, ప్లేగ్రౌండ్, క్యాంటీన్. ఓకే, క్లూలు రాద్దాం. లైబ్రరీలో ఏమైనా దొరికిందా? హలో సార్, మీరిక్కడ ఏమైనా బ్లూ బాటిల్ చూశారా? అవును విజయ్, అది నిన్నటి వరకు టేబుల్ నంబర్ 4 మీద ఉండేది. హే, ప్లేగ్రౌండ్ దగ్గర ఏదో బాటిల్ గురించి రియా అడగడం నువ్వు విన్నావా? అవును, నేను విన్నాను. ప్లేగ్రౌండ్, రియా, గాట్ ఇట్. రియా, బ్లూ బాటిల్ చూసావా? ప్లేగ్రౌండ్ లో అర్జున్ దగ్గర చూశాను. ఓ అర్జునా, ఇంపార్టెంట్ క్లూ. అర్జున్, నువ్వు బ్లూ బాటిల్ ఏమైనా చూసావా? ఓ అదా, నిన్న చూశాను. ఎక్కడ చూసావా? క్యాంటీన్ నుండి తెచ్చాను, కానీ ఏ క్లాస్ తేజాదో తెలియలేదు. ఆ బాటిల్ క్లాస్ 5 తేజాది. థ్యాంక్స్ అర్జున్. అయితే స్టోలన్ కాదనమాట. ఒక ఆనెస్ట్ క్లాస్మేట్ సేఫ్ గా దాచాడు. యువర్ బాటిల్ సార్. విజయ్, నువ్వు నా బాటిల్ తెచ్చావు. విజయ్ కాదురా, విజయ్. డిటెక్టివ్ విజయ్. ఒక మంచి డిటెక్టివ్ ఒక మంచి ఫ్రెండ్ ని ఎన్నడూ వదులుకోడు మరియు నెవర్ గివ్స్ అప్. క్లూజ్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. స్కూల్ కాదు, ఇక్కడ ప్రతి మూలలో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. విజయ్ అన్నా, ఈ రోజు ఏదో పెద్ద కేసు ఉందనిపిస్తోంది. చిట్టి, డిటెక్టివ్ కి అనుమానం మొదటి క్లూ. పిల్లలు, ఈ చారిటీ డబ్బుతో గ్రామ స్కూల్ పిల్లలకు పుస్తకాలు కొనబోతున్నాం. నేను ప్రతి రూపాయి జాగ్రత్తగా లెక్క పెడతాను టీచర్. వావ్ టీచర్, వాళ్ళు కూడా మనలాగే చదువుకుంటారు. టీచర్, డబ్బు ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్లకు బోనస్ చాక్లెట్ ఉంటుందా? ఇప్పటికే 5000 రూపీస్ వచ్చాయి. గుడ్ ఆనంద్, నువ్వు నిజమైన మానిటర్. ఇది నా బాధ్యత విజయ్. అయ్యో, నేను కాయిన్ అనుకుని ర్యాపర్ వేసేశా. అది చారిటీ బాక్స్ రా, డస్ట్బిన్ కాదు. ఆ గ్రామ పిల్లల దగ్గర సరైన పుస్తకాలు కూడా లేవు. టీచర్, వాళ్ళు కూడా మనలాగే చదవాలి కదా? అవును, అందుకే మన సహాయం చాలా విలువైనది. మన క్లాస్ ఎక్కువ డబ్బు కలెక్ట్ చేస్తుంది టీచర్. గుడ్ స్టూడెంట్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. శుక్రవారం ఉదయం చారిటీ డ్రైవ్ చివరి రోజు. ఇవాళ ఫైనల్ కౌంట్, తర్వాత టీచర్కి ఇస్తాను. సరే, ఇప్పుడు లెక్క పెడదాం. ఓ, డబ్బులు ఇందులోనే ఉండాలి. 5000 రూపీస్. ఒక్క రూపాయి కూడా లేదు. ఏంటి, మొత్తం పోయిందా? అవును, ఖాళీగా ఉంది.
ఇది చిన్న విషయం కాదు పిల్లలు. టీచర్, నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. నాకు తెలుసు ఆనంద్. విజయ్, నీ స్పెషల్ నోట్బుక్ అవసరం వచ్చినట్టుంది. ఈ రోజు మనమందరం డిటెక్టివ్స్. అవును, ఒక్క డిటెక్టివ్ సరిపోడు, మొత్తం క్లాస్ కావాలి. ముందు నిజాలు తెలుసుకుందాం. ఎవ్వరినీ వెంటనే అనుమానించకండి. అంటే ముందు ఫ్యాక్ట్స్, తర్వాత సస్పెక్ట్స్. కరెక్ట్ జూనియర్ డిటెక్టివ్. గ్రూప్ 1, నిన్న 4 గంటల తర్వాత ఎవరు క్లాస్ దగ్గరికి వచ్చారో తెలుసుకోండి. గ్రూప్ 2, ఎవరికైనా ఏమైనా శబ్దం వినిపించిందా అడగండి. జూనియర్ డిటెక్టివ్ చిట్టి రెడీ అన్నా. నీ పని కారిడార్ చెక్ చేయడం. చిన్న కళ్ళు, పెద్ద క్లూలు. అబ్బా, నువ్వు చాలా ఓవర్ అయిపోతున్నావు. ఇది నా లేజర్ డిటెక్టర్. ఒరే, అది స్కేల్ రా. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నేను సేఫ్టీ డిటెక్టివ్. బకెట్ తీసే, మనం కేస్ సాల్వ్ చేస్తున్నాం, క్లీన్ చేయడం కాదు. అవును, నేను డిటెక్టివ్. ఇది ఆట కాదు, ఇది గ్రామ పిల్లల పుస్తకాల విషయం. ఇప్పుడు పని మొదలు. డెస్క్ మీద స్క్రాచ్ మార్క్స్ ఉన్నాయి. బాక్స్ ఇక్కడే ఉండేది కదా. అవును, ఎవరో లాగినట్టుంది. ఓపెన్ విండో, స్క్రాచ్ మార్క్స్. అంటే తుంగా విండో నుంచి వచ్చాడా? కానీ ఇది ప్రూఫ్ కాదు. విజయ్, నిన్న సాయంత్రం విండో ఓపెన్ గా ఉంది. ఎంత టైం? స్కూల్ బెల్ తర్వాత దాదాపు 4 గంటలప్పుడు. నోట్ చేశాను. ఒక 6th క్లాస్ బాయ్ 4:30కి మన క్లాస్ డోర్ దగ్గర కనిపించాడు. ఆగండి. చూసారంటే దొంగని కాదు. కానీ సస్పెన్స్ పప్పి. స్టాప్. ఏమైంది అమ్మా? మీరు నిన్న ఈ కారిడార్లో తిరిగారా? నేను రోజూ తిరుగుతాను, ఇది నా పని. టీలో చక్కెర ఎంత? 2 స్పూన్లు. సరే, మీరు టీ పర్ఫెక్ట్ కాదు. నిన్న సాయంత్రం మెట్ల దగ్గర నాణేల శబ్దం వినిపించింది. నాణేల శబ్దమా? సస్పెన్స్ లెవెల్ పెరుగుతోంది అన్నా. మెట్ల దగ్గర వినిపించిన ఆ శబ్దం ఇప్పుడు కేస్ని కొత్త దారిలోకి తీసుకెళ్ళింది. అంటే డబ్బు క్లాస్ నుంచి బయటికి వెళ్ళిందా? ఎవరో తీసుకుని బయటికి వెళ్లేలోపు ఆగిపోయారా? విజయ్ అన్నా, ఇది దొరికింది. ఏమిటది చిట్టి? అదే మన బాక్స్ రంగు. మన బాక్స్ లా ఉంది. ఇది చారిటీ బాక్స్ మూత. అది పూలకుండి వెనుక దాక్కుంది అన్నా. అంటే ఎవరో బాక్స్ ని తెరిచారు. అంటే ఎవరో దాచారా? డబ్బు కూడా అక్కడే ఉంటుందా? దయచేసి డబ్బు దొరకాలి. ప్రతి క్లూ మనల్ని నిజానికి దగ్గర చేస్తోంది. విండో ఓపెన్, డెస్క్ స్క్రాచ్. ఇది తేలికైన కేస్ కాదు అన్నా. అందుకే ఆసక్తికరంగా ఉంది. సస్పెన్స్ ఇంకా పెరుగుతోంది. భయపడకు. నువ్వు మా క్లాస్ దగ్గర ఎందుకున్నావు? నేను బాత్రూమ్ వెతుకుతున్నాను. మా క్లాస్ ని బాత్రూమ్ అనుకున్నావా? అతను చాలా డ్రామా చేస్తున్నాడు అన్నా, కానీ అతని మాటల్లో భయం ఉంది. అబద్ధం లేదు. అంటే అతను సస్పెక్ట్ కాదా? ఇప్పటికీ కాదు. విజయ్ మళ్ళీ కారిడోర్లోని పూలకుండి వైపు నడిచాడు. అన్నా, నువ్వు మళ్ళీ అక్కడికే ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే మొదటి క్లూ ఎప్పుడూ చివరి సమాధానాన్ని దాచుకుంటుంది. అక్కడ ఏముంది? అన్నా, మిస్టరీ సాల్వ్ అయింది. డబ్బు దొరికింది. విజయ్, ఆపోచే, నేనే పెట్టాను. ఏమిటి? నేను దాచాను, కానీ దొంగతనం చేయలేదు. కబీర్, నిజం చెప్పు బాబు, భయపడకు. నాకు చాలా భయం వేసింది టీచర్. నిన్న నేను నీళ్లు తాగడానికి వచ్చాను. విండో గాలి వల్ల బాక్స్ కింద పడింది. డబ్బు అంతా కింద పడిపోయింది. కానీ అందరూ నన్నే అనుమానిస్తారేమోనని భయపడ్డాను. కబీర్, డబ్బు కాపాడటం మంచి పని. నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. నువ్వు ఇప్పుడు ఆ ధైర్యం చూపించావు. అందరం కలిసి లెక్క పెడదాం. 2. నేను కూడా లెక్క పెడతా. కానీ చాక్లెట్ ర్యాపర్ లెక్క పెట్టను. 5000 రూపీస్ పూర్తిగా ఉన్నాయి.
ఒక్క రూపాయి కూడా మిస్సింగ్ లేదు. నాకు మీ అందరిపై గర్వంగా ఉంది. మీరు డబ్బు మాత్రమే కాదు, నిజం చెప్పినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కబీర్. పదండి పిల్లలు, మనం పుస్తకాలను పిల్లలకిచ్చేద్దాం. అన్నా, వాళ్ళు ఇవి చూసి చాలా హ్యాపీ అవుతారు. అవును చిట్టి, నిజమైన విజయం ఇదే. వాళ్ళకి పెద్ద ఆనందం అవుతుంది. ఆ రోజు పిల్లలు పుస్తకాలు మాత్రమే కాదు, ప్రేమను కూడా పంచారు. ఇవి మాకేనా? అవును, సన్షైన్ స్కూల్ మీకోసం తీసుకొచ్చింది. మన కేస్కి బెస్ట్ ఎండింగ్ ఇది. కొన్ని మిస్టరీలు సంతోషాన్ని కూడా తీసుకొస్తాయి. అందరూ కలిసి పనిచేస్తే ఏ మిస్టరీ అయినా చిన్నదే. నిజాయితీ, నమ్మకం, స్నేహం ఉన్న చోట మిస్టరీలు ఎక్కువసేపు దాగలేవు. క్లూస్ చెక్, గ్యాజెట్స్ చెక్, యాటిట్యూడ్ డబుల్ చెక్. ఈ డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేయడు, కేస్ ని రోస్ట్ చేస్తాడు. స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఓకే స్టూడెంట్స్, అటెన్షన్, స్టాండర్డీస్. ఇప్పుడు అందరూ స్లోగా క్లాస్ రూమ్స్ కి నడవండి. స్టూడెంట్స్, ఒక నిమిషం, మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. స్టూడెంట్స్, ఒక బ్యాడ్ న్యూస్. మన క్లాస్ 5 ఆన్సర్ షీట్స్ బండిల్ కనపడడం లేదు. అయ్యో, నా మార్క్స్ ఈ రోజు వస్తాయనుకున్నా, టెన్షన్ పోతూ అనుకున్నా. ఏ మార్క్స్ ఎప్పటికీ తెలియవు. విజయ్, 1 మినిట్. ఇది ఒక సెన్సిటివ్ కేస్. ఐ విష్ నువ్వు కేర్ఫుల్ గా సాల్వ్ చేయాలి. షూర్ టీచర్, డెఫినెట్ గా సాల్వ్ చేస్తాను. టీచర్, మీరు పేపర్స్ లాస్ట్ ఎప్పుడు చూశారు, గుర్తుందా? గుర్తుంది విజయ్, ఇవాళ ఉదయం స్టాఫ్ రూమ్ లో చివరిసారి చూశాను. థ్యాంక్స్ టీచర్, ఇది ముఖ్యమైన క్లూ. ఇది కట్ చేస్తే క్లీన్ గా ఉంటుంది, కానీ ఇది గట్టిగా లాగడం వల్ల తెగింది. ఈ చాక్ డస్ట్ ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? ఏం చేస్తున్నావురా విజయ్? సార్, విజయ్ కాదు, విజయ్, డిటెక్టివ్ విజయ్. స్కూల్ మొత్తంలో ఈ బిస్కెట్ సీక్రెట్ గా తినేవాడు రంగాన్న ఒక్కడే. వెంటనే రంగాన్న ఎక్కడ ఉన్నాడు చూడాలి. ఐ థింక్ రంగన్న పైనే ఉన్నారేమో. అన్న యూజువల్లీ కింద క్లీన్ చేశాకే సెకండ్ ఫ్లోర్ క్లీన్ చేస్తారు. రంగా అన్న, మీరు ఎంతసేపు అయ్యింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే బాబు, ఇప్పుడే, ఒక 10 మినిట్స్ అంతే. ఈ చీపురికి చాక్ డస్ట్ ఏంటి? అది స్టాఫ్ రూమ్ లో ఎవరో చాక్ పీస్ బాక్స్ కింద పడేశారు. అదే క్లీన్ చేసి వస్తున్నాను, అంతే బాబు. మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ప్రిన్సిపల్ గారు స్కూల్లో బిస్కెట్స్ తినతున్నారు, కానీ నేను ఇవి తినకుండా ఉండలేను, దొరికిపోయానని భయపడ్డాను. అబ్బా, ఈ క్లూ కూడా నో యూజా? నేను ఒక చిన్న బాబుని చూశాను, బ్రౌన్ బండితో ప్లే గ్రౌండ్ పరిగెట్టాడు. ఓ గుడ్, థ్యాంక్ యూ అన్నా. ఫైవ్ టాపర్ అది రోహిత్ కదా? కానీ రోహిత్ చేసుంటాడా? కాదేమో. అన్బిలీవబుల్. క్లాస్ 5A నో యూజ్. రోహిత్ ని మీరెక్కడైనా చూసారా? హా విజయ్, లైబ్రరీకి వెళ్తుంటే చూసాము. హలో సార్, మీరు క్లాస్ 5A రోహిత్ ని లైబ్రరీలో చూసారా? హా విజయ్ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సార్. హాయ్ రోహిత్, ఏమైంది? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? సారీరా విజయ్. రోహిత్, నువ్వు తీసావా? ఎందుకు?
ఈసారి ఫీవర్ వల్ల ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. అయితే తక్కువ మార్క్స్ వస్తాయని టెన్షన్. అర్థమైంది రోహిత్, భయపడకు, నేనున్నాను. రోహిత్, నువ్వు టాపర్ రా, 1 టైం మార్క్స్ తో సంబంధం లేదు. సో సారీ రా విజయ్. అది పర్లేదురా, మనం కలిసి చదువుదాం. థ్యాంక్స్ విజయ్. డోంట్ వరీ రా, పద టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆన్సర్ షీట్స్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. థ్యాంక్స్ విజయ్. సారీ టీచర్, నేను ఎప్పుడు ఈ మిస్టేక్ రిపీట్ చేయను. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ చెప్తాను. ఓకే టీచర్. రోహిత్, మార్క్స్ అండ్ ర్యాంక్స్ మాత్రమే లైఫ్ కాదు. హానెస్టీ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ వచ్చాయన్న పాయింట్ కన్నా మార్క్స్ ఎంత జెన్యూన్ గా వచ్చాయన్న పాయింటే మోర్ ఇంపార్టెంట్. ఓకే టీచర్, సో సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీచర్. ఇట్స్ ఆల్ రైట్ రోహిత్, యూర్ అ గుడ్ స్టూడెంట్. టీచర్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేస్ ఇస్ క్లోజ్ వెరీ కేర్ఫుల్లీ. విజయ్, ఎస్, యాజ్ ఆల్వేస్ నువ్వు ఈ కేస్ ని చాలా కేర్ఫుల్ గా డీసెంట్ గా సాల్వ్ చేశావు. టీచర్, విజయ్ కాదు, విజయ్, డిటెక్టివ్ విజయ్. ఓకే ఓకే, డిటెక్టివ్ విజయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ టీచర్, దిస్ ఇస్ డిటెక్టివ్ విజయ్ సైనింగ్ ఆఫ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ మిస్టరీ, ఐఎమ్ ఆల్వేస్ రైట్ హియర్. డిటెక్టివ్ విజయ్ తో థ్రిల్లింగ్ మిస్టరీస్, ఫనీ అడ్వెంచర్స్, ఎగ్జైటింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఎంజాయ్ చేయాలంటే సబ్స్క్రైబ్ టు డిజిబొమా ఇప్పుడే, రైట్ నౌ.